తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం మండలం చెనిమేరం గ్రామంలో పాత పంచాయతీ కార్యాలయం వద్ద వేయించేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ ఆలయ ప్రాంగణంలోని రుక్మిణి సమేత శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కండవల్లి కేశవాచార్యులు, ఆలయార్చకులు సుదర్శనం లక్ష్మణాచార్యులు నేతృత్వంలో మంతన వెంకటరాజు, గొట్టుముక్కల మురళీకృష్ణంరాజు భక్త బృందం మహిళల ఆధ్వర్యంలో గొట్టుముక్కల లక్ష్మీపతిరాజు, ఉషారాణి దంపతులచే మహాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం జరిపించారు. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ వివరాలను కండవల్లి కేశవాచార్యులు వివరించారు. గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ రోజున శ్రీకృష్ణాష్టమి కృష్ణుడికి పుట్టినటువంటి రోజు విశేషంగా మన తెలంగాణ గ్రామంలో ఇచ్చినటువంటి
ఈ క్లబ్ ఆలయంలో రాధాకృష్ణుని ప్రతిష్ఠ చేసి భక్తుల యొక్క సహకారాన్ని మరి దీనికి సంబంధించిన పాల్గొన్న వారి నేతృత్వంలో కూడా చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామి ఈ రోజున శ్రీకృష్ణ రాధాకృష్ణుడి రుక్మిణి యజ్ఞానికి వైభవమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి సుప్రదాయంగా కూడా స్వామివారికి విశేషంగా లక్ష్మీపదయ్య దంపతులు భక్తుల సమక్షంలో చాలా వైభవమైనటువంటి కార్యక్రమం 18 రకాలైనటువంటి కలశాలలోని 10 రకాలైన ద్రవ్యాలతోటి స్వామివారికి కృష్ణ భగవానికి పెద్ద తిరుపతి ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ తమ వైభవమైనటువంటి అభిషేక కార్యక్రమం జరిగింది. తదుపరి స్వామివారికి విశేషమైనటువంటి అలంకారాలు చేసి ఈ అలంకారాలు అయిపోవడం వల్ల స్వామివారి క్రీడాకారుల సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే హెల్త్ టిప్స్, యోగా వంటి అంశాలపై సూచనలు అందించే హీల్వర్స్ అనే యాప్ను భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు చంద్రాని మహేశ్వరి, చింతల శ్రీకర్, గంధం భాస్కర్, బత్తుల భార్గవి తేజస్వి, బొంగు అశోక్, సాలాపు కళ్యాణ్లు హీల్వర్స్ యాప్ రూపొందించి ప్రథమ బహుమతిగా 15,000 రూపాయల నగదు బహుమతి పొందారు. కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సిఎస్డి, సిఎస్ఐటి డిపార్ట్మెంట్లో సంయుక్తంగా ఈ నెల 14, 15 తేదీల్లో టెక్నాలజీ సెంటర్లో వేదిక్ విజన్ 2K25 పేరిట నిర్వహించిన హ్యాక్థాన్ పోటీల్లో విజేతలకు శనివారం ఉదయం కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి 8 ఇంజనీరింగ్ కళాశాలల నుండి 53 బృందాలుగా 265 మంది పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో ద్వితీయ స్థానంలో క్రీడాకారులు న్యూట్రిషన్ కి కూడా ప్రాధాన్యమిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో క్రీడల్లో రాణించగలరని అన్నారు. యాప్ రూపొందించిన కళాశాల సిఎస్ఐటి, ఐటీ విభాగం విద్యార్థులకు ద్వితీయ బహుమతిగా 10,000 రూపాయల నగదు బహుమతి అందించారు. 3వ స్థానంలో ఆదిత్య యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన యాప్కు 6,000 రూపాయల నగదు బహుమతి అందించారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్, వేదిక్ విజన్ 2K25 కోఆర్డినేటర్ డాక్టర్ పి సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడితే ఫలితాలు సాధించవచ్చునని, హ్యాక్థాన్ వంటి పోటీలు అందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ క్రీడాకారులు దేహదారుఢ్యాన్ని పెంపొందించుకుంటేనే క్రీడల్లో రాణించగలరని, అందువల్లే క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా గత 2 సంవత్సరాలుగా తమ కళాశాలలో ఇటువంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కోఆర్డినేటర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎం గోపాలకృష్ణమూర్తి, ఎస్టీ విభాగం హెడ్ డాక్టర్ ముదునూరి సురేష్ బాబు, ఐటీ విభాగం హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ, ఇతర విభాగాల ప్రొఫెసర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీం, ఈవెంట్ ఆర్గనైజేషన్ బృందాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఇందులో పాల్గొనడం వల్ల ప్రయత్నమే విజయంగా భావించాలి. ఎందుకంటే ప్రాబ్లం ఏంటో, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతే తప్పించి సర్టిఫికేట్ల కోసం వాటి కోసం కాదు. మీరు ఈ ప్రాబ్లమ్స్ని ఇంకా డెవలప్ చేసుకుని ఇంకా రీసెర్చ్ సైడ్ కూడా తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. అంచేత ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. Past 10 days from 4th to yesterday, day before yesterday we have commenced the hackathon by taking a problem given by our team, and you have nurtured and you have discussed and finally you have completed the problem. First of all, I would like to congratulate all of you for participating from other colleges, from our college, because you might have noticed a small difference before 10 days and now. Are you having the difference or not? You tell me. ఏదైనా కొంచెమైనా నేర్చుకున్నారా ఈ 10 రోజుల్లోనే ఇది పార్టిసిపేట్ చేయటం వల్ల? చాలు, అంతే, మనం విన్ అయినట్టే, మీరంతా కూడా గెయిన్ అయినట్టే. ఇంకా అంతే కదా. బిఫోర్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూ హ్యావ్ లెర్న్ అండ్ యూ హ్యావ్ టేకెన్ ఏ ప్రాబ్లమ్, యూ శాట్ ఫర్ 24 hours. అసలు ఫస్ట్ 24 hours మీరు కూర్చుని అనాలిసిస్ చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసామంటేనే చాలు, అది మంచి ఎక్స్పీరియన్స్. మనం అది పార్టిసిపేట్ చేయకపోతే ఎక్స్పీరియన్స్ రాదు. ఈవెన్ దెన్ మీరు ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నారు, చాలా ఎనర్జీ, మాకన్నా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరే ఎనర్జెటిక్
సిన్సియర్గా చేస్తే దానికి అవుట్పుట్ వస్తుందని. సో 3 days కంటిన్యూస్గా దీని మీద దృష్టి పెట్టి 100% కమిట్మెంట్ చేయడం వల్ల దానికి ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 3rd year స్టూడెంట్స్ వాళ్ళు, అలాగే మిగతా వాళ్ళు కూడా నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళకి, అలాగే 2nd ప్రైజ్ విన్నర్స్కి, అలాగే స్పెషల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను కదా అని చెప్పేసి మిగతా వాళ్ళు బాధపడకూడదు. మీ అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఫెయిల్యూర్స్ అది స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. మా చిన్నప్పుడు చెప్పిన మాట అది ఇప్పుడు అది మేము చెప్తున్నాం. దీన్ని పాఠంగా తీసుకుని మీరు చాలా కష్టపడితే మాత్రం ఫ్యూచర్లో చాలా ఇంకా మంచి చేయొచ్చు. సో మనం ముందు అనుకున్నాం, మనం ఇంచుమించు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లో ఇటువంటిది ఆర్గనైజ్ చేయడం అంటే చాలా మంచిది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మీరు చెప్పిన థీమ్ కూడా చాలా బాగుంది. న్యూట్రిషన్ ఇస్ వెరీ ఎసెన్షియల్. ఆ న్యూట్రిషన్ తోటి పరంగా యోగా, మెడిటేషన్ అన్ని కూడా హెల్త్కి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇదే సందర్భంగా ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ జడ్జెస్ అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ అనమాట. ఎందుకంటే ఇంతమంది ఇన్ని టీంలు ఉన్నప్పుడు 100% దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే ఇలా చేయగలరు. దీంట్లో కూడా కొద్దిగా మిస్టేక్స్ ఉండే ఉండొచ్చు, కొందరు డిసప్పాయింట్ అవ్వద్దు, నేను ఆల్రెడీ చెప్పినట్టు. సో డెఫినెట్ గా మళ్ళీ కష్టపడి నెక్స్ట్ టైం మళ్ళీ హ్యాకథాన్ కండక్ట్ చేస్తాం. ఇదే కాదు, డిపార్ట్మెంట్ వైజ్ కూడా హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో దాంట్లో కూడా మిగతా కాలేజీలు వచ్చి పార్టిసిపేట్ చేసి, ఇంతకుముందు చెప్పారు కదా వాసవి కాలేజ్ వచ్చిన వాళ్ళు ఎస్ఆర్కేలో ఎకో సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పడానికి అదే. భీమవరం రామాయణం సుబ్బన్న గారి తోటలో వేయించేసిన శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారికి శ్రావణ శుక్రవారం సుమారు 1,00,000 గాజులతో అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలీ నిర్వాహకులు శ్రీమంతుల శ్రీను, యాతం జగన్నాథం, కోమటి వెంకటరమణ, యాతం అర్ధనాదీశ్వరరావు, రామాయణం శివబాబు, అధికారి వెంకన్న, మహిళా సేవకులు శ్రీమంతుల విజయలక్ష్మి, నాగు, భవానీ, మణి, లక్ష్మి, శివ, భాను, మహేశ్వరి, అనితతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గారి తోటలో వేంచేస్తున్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా గాజులతో అలంకరణ ఏర్పాటు చేయడం అంది. భక్తులందరూ చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా డబ్బులు పంపించి గాజులు పంపించి సుమారు 1,00,000 గాజులు వచ్చినాయి. వాటితో అమ్మవారికి అలంకారం చేస్తాము. ఇది మొదటిసారి, ప్రతి సంవత్సరం అలాగే చేస్తాము. భక్తులందరూ చాలా మంది దూర ప్రాంతాల నుంచి పంపించారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుకొచ్చారు స్వచ్ఛందంగా. భక్తులందరూ సేవ చేశారు. మన అతిగారి వెంకన్న గురుస్వామి బాగా చేశారు అలంకరణ. అది కూడా భక్తులందరూ కూడా పొద్దున్నుంచి తండాలుగా చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం సేకరించారు. మారు పేరు రామాయణ సుబ్బన్న గారి తోట. మేము ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా ఏకగ్రంగా చేస్తాం. ఏదన్నా కూడా డొనేషన్ విషయంలో మేము ఎవరిని కూడా అడగకుండా స్వచ్ఛందంగా వాళ్ళంతా కూడా గాజులు అవనండి, సందాలు అవనండి, ఏదైనా సరే వాళ్ళకి వచ్చి మాకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారు. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాం, ఇక్కడ పుంతల స్వామి పెట్టాం. ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఎవరన్నా వచ్చి అనుకున్న కార్యక్రమం నెరవేరాలి అనుకుంటే వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి అన్నీ కూడా స్వామికి చెప్పుని చేసుకుంటే అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ది భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద శుక్రవారం భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు బందెల హనుమంతరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి భావాలతో మెలకాలని అన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముమ్మన విజయ్ కుమార్ మాట్లాడుతూ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, మెకానిక్స్ పాల్గొన్నారు. Very good. भारत माता की, भारत माता की, भारत माता की जय, भारत की जय. మనకి స్వాతంత్ర దినోత్సవం రానున్న సంవత్సరంలో మన సొంత బిల్డింగ్ దగ్గర జరుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. దీనికి మనం ఇంకా కృషి చేయవలసిన బాధ్యత
ఎంతైనా ఉంది. ఇప్పుడు చాలా వరకు కష్టపడ్డారు, చక్కగా దీన్ని ఎదరికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా లాస్ట్ వరకు ఇదే క్రమశిక్షణతో ఇదే బాధ్యతతో మనం ముందుకెళ్తే నిజమైన స్వాతంత్ర్యం మన బిల్డింగ్ కట్టుకున్న రోజుని మనకి వస్తుందని నేను భావిస్తున్నాను. కొద్దిగా శ్రమ అనుకోకుండా మిగతా వాడు కూడా ఆ రాసిన చందా కానీ అవి కానీ అందజేస్తే మరింత చక్కటి బిల్డింగ్ కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించండి. మీ సమక్షంలో ఇది జరుపుకోవటం మన యూనియన్ సభ్యులందరికీ ఎంతో ఆనందంగా ఉంది. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భీమవరం పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఆవరణలోని మహాత్మా గాంధీ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ కి ప్రింటర్ మిషన్ ను స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావుకి అందజేశారు. తొలుత లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోండా రాంబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులకు బిస్కెట్, స్వీట్స్, కలర్ పెన్సిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి అల్లు తులసి ప్రసాద్, కోట్ల నాని, నందమూరి రాజేష్, మహమ్మద్ సరోజిని, పరుచూరి నాగేశ్వరరావు, నందమూరి రాజేష్, ఉపాధ్యాయులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మహాత్మా గాంధీ మెమోరియల్ ఎలిమెంటరీ స్కూల్ ఎస్ఎంఏ శ్రీనివాసరావు గారికి, అధ్యాపక నిర్వహణ సిబ్బందికి అందరికీ నమస్కారాలు. పిల్లలకి అందజేయండి. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చిన విషయం ఈ భారతదేశానికి తెలిసిన విషయం. మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఆయన చేసిన ఉప్పు సత్యాగ్రహం అనండి, బ్రిటిష్ వారి మీద పోరాటం అనండి, ఎంతో ఉద్దేశంగా పిలిపించి ఎంతోమంది నాయకులు తయారు చేసి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు. ఈ ఆగస్టు 15ని మనం ప్రతి భారతదేశ నాయకులందరినీ పక్షుకునే రోజు. కానీ ఈ రోజున ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ హై స్కూల్ నుండి ఎలా అవగాహన చేస్తాం ఆ విషయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసరావు గారికి మరొకసారి మండల కేంద్రమైన కాళ్ల దత్తపాదుకా క్షేత్రం నందు కృష్ణాష్టమిని పురస్కరించుకుని సామూహిక అనగాష్టమి వ్రతం నిర్వహించారు. మేకా శ్రీహరి దంపతులు వారి కుమారుడు అనగాష్టమి వ్రతం ఆచరించారు. దత్తాత్రేయుని పాదుకలకు అభిషేకం, గణపతి పూజ, కృష్ణునికి అర్చన తదితర కార్యక్రమాలు భక్తులు భక్తితో ఆచరించారు. అనంతరం హనుమాన్ చాలీసా, భగవద్గీత, లలితా సహస్రనామ పారాయణం జరిగింది. మేకా శ్రీహరి దంపతులు ఆర్థిక సహకారంతో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీహెచ్ఎస్ వాలంటీర్లు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కాళ్లకూరు గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 1,30,00,000 రూపాయలతో పేద ప్రజలకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, పలు అభివృద్ధి పనులు నిర్వహించిన ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాట్ల వెంకట రామరాజు అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సేవా విభాగంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ఈ అవార్డును డాక్టర్ దాట్ల వెంకట రామరాజు దక్కించుకున్నారు. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ సేవలను గుర్తించి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాట్ల వెంకట రామరాజు ప్రశంసాపత్రం అవార్డును అందుకున్నారు. డాక్టర్ దాట్ల వెంకట రామరాజుకు ఉత్తమ సామాజిక సేవ అవార్డు రావడం పట్ల దాట్ల సత్యనారాయణ రాజు, పెనుమస సోమరాజు, దండు రవికుమార్ రాజు, దండు ప్రణవమూర్తిరాజు, వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు, దాట్ల బంగారాజు, అడ్డాల నాగరాజు, అడ్డాల శివరామరాజు, వేగేశ్న శంకర్రాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. భీమవరం 17వ వార్డు బంట్రోతుల వారి వీధిలోని శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను సంప్రదాయబద్దంగా ప్రారంభించారు. శనివారం ఆలయ కమిటీ పర్యవేక్షణలో సంగినేడి దుర్గారావు దంపతులచే ఆలయ అర్చకులు శ్రీకృష్ణునికి పంచామృతాలతో అభిషేకాలు, మేడూరి చంద్రశేఖర్ దంపతులచే తులసి పత్రి పూజ నిర్వహించారు. 4 రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నామని, ఈ నెల 15న శ్రీ వెంకటేశ్వర స్వామివారి కథ, 19న అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణ భగవాన్ స్వామి వారి మందిరంలో ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు, దాతలు, గ్రామస్తుల సహకారంతో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. మొదటి రోజు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు స్వామివారి ఉదయం సంగీత దుర్గారావు పూజ అభిషేకం జరిగింది. అలాగే మేడూరి చంద్రశేఖర్ దంపతుల చేత మరి స్వామివారికి విశేషంగా తులసి పత్రి పూజ, అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకి రాజమండ్రి వాస్తువులు గొడ్ల సత్యనారాయణ దంపతుల కుటుంబ సభ్యుల చేత మనపారాధన, అఖండ దీపారాధన, విశేష అర్చనలు, నిరాజన మంత్రోత్సవాలు, చతుర్థ షష్ఠి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. మరి రేపటి రోజు ఆదివారం సాయంత్రం 7 గంటలకి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కథ నిర్వహించబడుతుంది. రేపు రాత్రి 7 గంటలకి అందరూ కూడా విచ్చేసి ఈ వెంకటేశ్వర స్వామి కథని వీక్షించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం.
అలాగే మంగళవారం అఖండ సమాధానం జరుగుతుంది. అందరూ కూడా ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ మా కమిటీలో సంప్రదించి మీ సహకారం అందించి ఆ శ్రీకృష్ణ భగవాన్ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రతిభను ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం తుందూరు జడ్పీ హైస్కూల్లో 2024-2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. మాజీ సర్పంచ్ ఆరేటి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు తుందూరు గ్రామ సర్పంచ్ ఆరేటి వెంకట సత్య వీరాస్వామి నాయుడు కుటుంబ సభ్యులు 10వ తరగతిలో మొదటి 3 స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. ప్రథమ స్థానం సాధించిన గంగరాజు సుస్మితకు 10,000, ద్వితీయ స్థానం సాధించిన చీడే భవ్య ప్రశాంతికి 6,000, తృతీయ స్థానం సాధించిన రేవులగడ్డ సంగీతకు 4,000 రూపాయల చొప్పున ఎమ్మెల్యే అంజిబాబు ప్రతిభా పురస్కారాలను అందించారు. అదేవిధంగా గంధం శ్రీరామచంద్రమూర్తి సతీమణి గంధం ఝాన్సీ సీతారత్నం దేవి జ్ఞాపకార్థం వారి అల్లుడు ఆరేటి వెంకట సత్యనారాయణ 10వ తరగతిలో మొదటి 3 స్థానాలు సాధించిన విద్యార్థులకు 5,000, 3,000, 2,000 చొప్పున అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జడ్పీ హై స్కూల్లో ఫస్ట్ క్లాస్ సంపాదించిన ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులకి తుందూరు జడ్పీ హై స్కూల్ వ్యవస్థాపకులు ఎక్స్ సర్పంచ్ ఆరేటి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తుందూరు గ్రామ సర్పంచ్ ఆరేటి వెంకట సత్య వీర వెంకట స్వామి నాయుడు పెద్దబ్బు గారు కుటుంబ సభ్యులు 10th క్లాస్ సంవత్సరంలో మొదటి 3 స్థానాలు సాధించిన ప్రతిభా పురస్కారాలు దేవర ఎమ్మెల్యేగా చేసిన ఫస్ట్ ర్యాంకు గంగరాజు సుచిత, సెకండ్ ర్యాంక్ చీడి భవ్య ప్రశాంతి, థర్డ్ ర్యాంక్ రేవులగడ్డ సంగీత. అలాగే 10వ తరగతి విద్యార్థులు అభినందనలు తెలియజేస్తూ గంధం శ్రీరామచంద్రమూర్తి వారి భార్య కీర్తిదేశ గంధం ఝాన్సీ సీతాలక్ష్మీదేవి జ్ఞాపకార్థం వారి అల్లుడు ఆరేటి వెంకట సత్యనారాయణ గారు బాబులు గారు 10వ తరగతి 2024-25 సంవత్సరం మొదటి 3 స్థానాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు భీమవరం ఎమ్మెల్యే చేసిన మేరకు ఇవ్వనున్నారు. ఫస్ట్ ర్యాంక్ గంగరాజు గారు సుచిత 5,000 రూపాయలు, చీడీ భవ్య ప్రశాంతికి 3,000 రూపాయలు, రేవులు గారి సంగీతకు 2,000 రూపాయలు వెంకట సత్యనారాయణ గారు. ఉండి మండలం పాందువా గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దింటి కేశవాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. గ్రామానికి చెందిన బి శ్రీనివాసరావు, పార్వతీ దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి జన్మాష్టమి వేడుకలు కనుల పండుగ నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మంతెన రామచంద్రరాజు, వేగేసిన వెంకట గోపాలరాజు, చింతాడు సత్యనారాయణ, రుద్రరాజు యువరాజుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఉప సర్పంచ్ దార్లంక మధు, గ్రామ టీడీపీ అధ్యక్షులు తెందుకూరి శ్రీనివాసరాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన రుద్రరాజు, సూర్యకాంతమ్మ సహకారంతో సుమారు 250 మంది భక్తులకు అన్న సమారాధన జరిగింది. గత 21 సంవత్సరాల నుంచి శ్రీనివాసరావు, పార్వతీ దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. వేగేసిన లక్ష్మి తదితరుల ఆధ్వర్యంలో గీతా పారాయణం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కర్తవ్య దీక్షను జీవన సూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు. ఇస్కాన్ మందిరంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. హరే రామ హరే కృష్ణ నామమే సకల రుగ్మతలకు పరిష్కారం. భీమవరం ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో జిల్లా కలెక్టర్ నాగరాణి, హరే కృష్ణ మూవ్మెంట్ సెంట్రల్ ఆంధ్ర అధ్యక్షులు వంశీధర దాస.
భీమవరంలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎంపీ పాక, ఎమ్మెల్యే అంజిబాబు. ఆకివీల్లో లాంఛనంగా ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.